జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వు చాటింగ్ చేయకుంటే చాటింగ్ చేయకుంటే నేను మళ్ళీ మీ ఇంటికి వస్తాను. వాడు ఇంటికి వస్తున్నాడంటే వాడి సంగతి చెప్తానిటివు. ఇదిగో దొంగ ప్రభాస్, నువ్వు అతి చేసావనుకో రఘురామ్ అంకుల్కి చెప్పేస్తాను. ఏ ఛాయ నువ్వు కూడా పక్కనే ఉన్నావా? వెరీ గుడ్. రామలక్ష్మికి పక్కనే కాదు అండగా ఉంటాను. నువ్వింకా విసిగించాలని చూస్తే అంకుల్ వాళ్ళు నీ సంగతి తెలుస్తారు. హలో, చాటింగ్ చేసింది మీరు. నేను మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వకుండా ఉండాల్సింది. అసలు నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చెయ్యకుండా ఉంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు. పైగా నన్ను కలుద్దామని మీరే గుడి దగ్గరికి రమ్మన్నారు. అప్పుడక్కడ మీరు కూడా ఉన్నారని చెప్తే మీ ఇద్దరిని ఏం చేస్తారో ఆలోచించండి. తర్వాత ఒక్క నిర్ణయానికి రండి. త్వరగా ఒక నిర్ణయానికి రండి. బాయ్ బ్యూటిఫుల్ గర్ల్స్. ఇలా భయపెడుతున్నాడేంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఏయ్, ఇక్కడేం చేస్తున్నారు? ల్యాప్టాప్ ఆన్ చేశారు? చాటింగ్ చేస్తున్నారా? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే మీకు చాటింగ్ చేయడం ముఖ్యమైందా? నాకు అవసరమై ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఇంటర్నెట్ తెప్పిస్తే మీరు వాడతారా? అది కాదాద్యా, అర్జెంట్ అని. అంత అర్జెంటుగా ఎవరికి మెసేజ్ చేస్తున్నారు? ఎవరితో చాటింగ్ చేస్తున్నారు? అమ్మ బాబోయ్, ఇంట్లో ఇంటర్నెట్ ఉందా? రామలక్ష్మి చాటింగ్ చేస్తుందా? మావయ్యకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? చంపేస్తాడు. దీనిలో భాగమైన అందరినీ చంపేస్తాడు. అడుగుతుంటే మాట్లాడకుండా ఛాయా వైపు ఎందుకు చూస్తున్నావు? ఏం చెప్పనాద్యా? నిజం, నేనే తప్పు చేయలేదు. నేను తప్పు చేసావని అనలేదు, అడుగుతున్నాను. ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? ఆ, అది అది నువ్వు దాన్ని మూత పెట్టాల్సిన అవసరం లేదు రామలక్ష్మి. ఇంటర్నెట్ అంటే పొగతో సమానం. కొంచెం గ్యాప్ దొరికినా బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఇంటర్నెట్ వాడుతున్నావని అత్తమ్మకి తెలిసిపోయిందిలే. నువ్వు చెప్పావా? నేనే చెప్పాను. అత్తమ్మని తీసుకొచ్చింది కూడా నేనే. మీకులాగా ఇష్టం వచ్చినట్టు చేసేయడం, తర్వాత బాధపడడం నాకు ఇష్టం ఉండదు. అందుకే చెప్పేశా. ఎందుకంటే మా జానకమ్మత్తకి నీ వల్ల ఇంకొన్ని సమస్యలు రాకూడదు. ఇంటర్నెట్ని ఇంట్లోకి ఎవరు తెచ్చారు? నేనే. వాడుతుంది ఎవరు?
నేను పని పడి చేశాను. రామలక్ష్మి పనికిరాని వాళ్లతో చాటింగ్ చేస్తుంది. రామా, ఏంటిది? ఏం చేస్తున్నావు? ఎవరు ఏమీ అనరని ధైర్యం వచ్చేసిందా? ఓహో, అత్తమ్మా, రామలక్ష్మి తప్పేం లేదు. ఆద్య ఇంటర్నెట్ తీసుకురాకపోయి ఉంటే రామలక్ష్మి వాడేది కాదు కదా. అవును, నేను ఇంటర్నెట్ తీసుకురాకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చాటింగ్ చేసేవాళ్ళు. అయినా నేను నా కోసం తెచ్చుకుంటే మీ ప్రాబ్లం ఏంటి? ఇలాంటివి ఇంట్లో ఒప్పుకోరని నీకు తెలీదా? చిన్న విషయాలకే రాద్ధాంతం చేస్తారని నాకు తెలుసు. బట్ ఇది నా పర్సనల్, అది నా అవసరం కూడా. నీకవసరం ఉండొచ్చు, కానీ రామలక్ష్మికి అనవసరం కదా. ఆ విషయం నేనెప్పుడో చెప్పాను. ఇంటర్నెట్ గురించి తెలియని రామలక్ష్మి చాటింగ్ చేస్తుందంటే నిన్ను చూసి నేర్చుకుందనే కదా. నన్ను బ్లేమ్ చేయకండి. రామలక్ష్మి బిట్టు కన్నా పెద్దది, చిన్న పిల్ల కాదు. నువ్వు ఇంటర్నెట్ పెట్టించకపోతే ఈ రోజు రామలక్ష్మి ఇలా తలదించుకునేది కాదు. నేను ఇంటర్నెట్ ఈ ఇంట్లో వాడకూడదు అంటే అది మీ ఇష్టం అంటాను. కానీ పని పడిందంటే నేను బయటికి వెళ్ళాలి అంటాను. ఎవరు ఏమీ అనకూడదు. మీ నాన్నగారికి తెలిస్తే శుభకార్యం జరిగిన రోజే ఇంకేం జరుగుతుందోనని భయంగా ఉంది నాకు. బావగారు, చెప్పమ్మా. అత్తయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. రామలక్ష్మి కిందికి రాలేదు. ఎందుకు రాలేదో కనుక్కుందామని. నేను పిలుస్తాను బావగారు, మీరు వెళ్ళండి. అలాగే. ఆయన కట్టుబాట్లని కాదని ఈ ఇంటి ఆచారాన్ని కాల్చేసి సంతోషపడాలనుకుంటున్నావా? అది అత్తమ్మా, అక్క ఇక్కడున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.